టు ఆల్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. రతన్ టాటాజీ గారి గురించి మాట్లాడడానికి ఒక చిన్న షార్ట్ సరిపోతుంది. బై మిస్టేక్ కూడా కాదండి. 1 month 1 year కూడా సరిపోదు ఆయన గురించి మాట్లాడాలంటే. ఎందుకంటే అంత మంచి సేవలు చేసి వెళ్ళినటువంటి పర్సన్. ఆయన ఉన్నా లేకున్నా ఎప్పటికీ మన అందరి మధ్యలో చిరస్మరణీయంగా నిలబడిపోయినటువంటి రియల్ ద గ్రేట్ లెజెండరీ హీరో ఎవరు అంటే ద గ్రేట్ రతన్ టాటాజీ గారు. సో ఈ రోజు మనం ఒక చిన్న షార్ట్ ఏంట్రా అంటే మన రతన్ టాటాజీ గారి యొక్క బ్రాండెడ్ కంపెనీస్ గురించి ఒక చిన్న లుక్ అయితే వేసుకున్నామండి. అందులో ద ఫస్ట్ అండ్ ద బెస్ట్ మా టాటా ఏఐ లైఫ్. సో రతన్ టాటా గారి ఎన్నో కంపెనీలలో మా టాటా ఏఐ లైఫ్ కూడా ఒకటి. అండ్ జనరల్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే టాటా ఏఐజీ ద బ్రాండెడ్ కార్స్ అయినటువంటి జాగ్వార్, ల్యాండ్ రోవర్. అండ్ గోల్డ్ విషయానికి వస్తే టైటాన్ జ్యువెలరీస్, చాలా మంది వింటుంటారు కదా, టైటాన్ వాచెస్. అండ్ డైమండ్స్ విషయానికి వస్తే తనేష్. ప్రతి ఒక్క టీనేజర్స్ ఆల్మోస్ట్ ఇష్టపడేటువంటి వన్ ఆఫ్ ఎ బ్రాండెడ్ అండ్ చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ అండ్ బడ్జెట్లో వచ్చేటువంటి ఫాస్ట్ ట్రాక్ వ్యాచెస్. సింపుల్గా చెప్తుంటారు రతన్ టాటా గారి ప్రోడక్ట్స్ అన్నిటి గురించి చెప్పాలంటే ఏం చెప్తుంటాం? ఉప్పు 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 నుంచి విమానం వరకు అంటుంటాం కదా. సో ద గ్రేట్ రతన్ టాటాజీ గారి కంపెనీలో వన్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ రతన్ టాటా గారి టాటా సాల్ట్. అండ్ టీ ప్యాకెట్స్ కానివ్వండి, జ్యువెలరీస్ కానీ, అండ్ మన బిగ్ బాస్కెట్ సిటీస్లలో ఇంటికే వెజిటేబుల్స్ అవన్నీ డోర్ డెలివరీ చేస్తుంటారు కదండి, స్టార్ బజార్. అండ్ ద గ్రేట్ తాజ్ హోటల్. ఎన్నో హోటల్స్లలో బ్రాండెడ్గా నిలబడిపోయినటువంటి తాజ్ హోటల్ ముంబై దాడిలలో చాలా నష్టం జరిగినప్పటికి కూడా మళ్ళీ ఆయన కాబట్టే నిలబడిపోయారండి. ద సేమ్ టైం కరోనా టైంలో కూడా అంత పెద్ద 5-star హోటల్లో ఎంతోమంది నిరాశ్రయులకి ఆశ్రయం కల్పించబడినటువంటి హోటల్. ఆయన యొక్క మానవత ఎంత గొప్పది అంటే ఆయన అసలు అది చెప్పడానికి మనకు సరిపోదండి మాటలు. ఈ వీడియో షూట్ అస్సలు సరిపోదు. సో టాటా హౌసింగ్స్, టాటా పవర్స్, టాటా స్టీల్, టాటా 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 ఆల్వేస్ ద గ్రేట్ అండ్ గ్రేటెస్ట్ పర్సన్ అవర్ రతన్ టాటాజీ గారు. ఆయన గురించి చెప్పడానికి అసలు సరిపోదండి. తెలియనటువంటి వాళ్ళకి మీ వంతు బాధ్యతగా 1% అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తారని ఆశిస్తూ నా ఈ చిన్ని వీడియో. ఎక్కడే కానీ సోషల్ మీడియాలో కానీ ఒక భగవంతుని సాంగ్కైనా లేదంటే ఒక పిల్లల సాంగ్కైనా ఏదైనా వీడియోకు చిన్న నెగిటివ్ కమెంట్ పెట్టే వాళ్ళైనా ఉంటారు, కానీ ఇప్పటి వరకు అజాత శత్రువుగా నిలబడిపోయినటువంటి వ్యక్తి అండి ఆయన. అంత గొప్ప స్థానం సంపాదించుకోవడం అంత ఈజీ కాదు. ఆయన యొక్క కంపెనీలలో ఏ ప్రోడక్ట్కైనా ఎక్కడే కానీ పబ్లిసిటీ ఉండదు. ఆ పబ్లిసిటీకి ఖర్చు పెట్టేటువంటి డబ్బు ఏదో కంప్లీట్గా నా కస్టమర్స్కో, నా ఎంప్లాయీస్కో ఇచ్చేసుకుంటే వాళ్ళు లాభపడతారు అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్మినటువంటి ద గ్రేట్ బిజినెస్ మైండెడ్ ఓనర్ అండి. జనరల్లీ బిజినెస్ అంటే పక్కన వాళ్ళకన్నా మన ఫ్యామిలీ, మన వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు. బట్ ఆయన ఫ్యామిలీ ఎవర్రా అంటే మనమే కదండి.